ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. పప్పు ఉప్పు కదా కుక్కర్ బాబు, కుక్కర్ ని గుర్తు చేయకండి అమ్మా. దాని వల్ల నేను నామినేట్ అయ్యా. జీవితంలో కుక్కర్ ముఖం కూడా చూడండి. అంటే బిగ్ బాస్ అనే షో నాకు తెలిసి 1 డేలో డిసైడ్ అవ్వకూడదు. 1 డేలోనే నామినేషన్స్ చేశారు తమ్ముడు. నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ లేకుండానే ముందే నామినేషన్స్ అన్నది నాకు అది కరెక్ట్ అనిపించలేదు. ఒక్కొక్క క్వశ్చన్ సారీ ఒక్కొక్కటి 1 by 1 అడుగురా. అలా వంట రూమ్ లో ఎంటర్ అయిన వాళ్ళు బయటకు పోతారని తెలుసుంటే అసలు ఎంటర్ అయ్యేదని కాదు. ఇది నాకు తెలీదు, చూడలేదు, తెలీదు. అదొక ముళ్ళ కిరీటం, పెద్ద కుదిబండ తమ్ముడు. సోనియాకి నేనే కాదు అందరు భయపడుతున్నారు అక్కడ. ఏంటమ్మా నబీల్ చక్కగా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. తనకి ఈ స్ట్రాటజీలు అవన్నీ తెలియదు అని అనిపించింది. తను మాత్రం స్ట్రైట్ గా ఆడుతున్నాడు. నాకు వినపట్లేదు నాన్న. అవును, లాస్ట్ సీజన్ లో చేశారు కదా, ఫస్ట్ వీక్ లోనే కిరణ్ రాథోడ్ ఫస్ట్ వీక్ లోనే పంపించారు. ఏంటమ్మా సారీ 1 by 1. జెన్యూన్ గా నాకు సీత అనిపించింది. జెన్యూన్ గా తనకి కల్లా కప్పడం తెలీదు. ఆ చుట్టూతా ఇంత స్ట్రాటజీ జరుగుతుందని తనకు అస్సలు తెలీదు. అలాగే నబీల్ సీత అసలు ఏం తెలీదు. విష్ణుప్రియ పాపం తన ప్రపంచంలో తను ఉంది, తనకు కూడా ఇంకా అర్థం కావట్లేదు. నాకెందుకో అనిపించింది, ఎందుకంటే నేను ఇంత స్ట్రిక్ట్ గా ఇలా ఉన్నాను. ఆల్రెడీ నాకు నామినేషన్ పడి వెళ్ళిపోవచ్చు అనిపించింది. మణికంఠ కూడా ఉన్నాడు కానీ ఎప్పుడు సింపతి వర్క్ అవుతుంది బ్రో. నేను సింపతిగా లేను. నేను నా సాడ్ స్టోరీ, నాకు ఇట్లా జరిగింది అట్లా జరిగింది, నేను సింగిల్ ఉమెన్, నాకు ఎప్పుడు అన్ని ఎందుకంటే బయటికి రావడానికి టైం పట్టింది. నేను కొంచెం నటించా. ఫస్ట్ లో భయపడ్డా, అమ్మో వీళ్ళ మాట వినాలి వాళ్ళ మాట వినాలి, రూల్స్ ఫాలో అవ్వాలి. 3వ రోజు నుంచి నేను నా లెక్కే ఉన్నా, తప్పకుండా వెళ్తా. ఆయన కూడా నో స్ట్రాటజీ, ఏం జరిగితే జరిగిందని స్వామీజీలా కూర్చున్నాడు ఆయన హ్యాపీగా కులాసాగా. బిగ్ బాస్ లోనా లవ్ స్టోరీస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అవుతుందేమో డౌట్ గా ఉంది. ఆయన పంచమ్మ అమ్మో మామూలుగా ఉండదు. సగం నా బుర్ర అందుకని పోయి ఉంటుంది. ఎవరు ఐ లవ్ చెప్పారు? బాగుంది, చాలా బాగుంది. ఏంటమ్మా అందరికి నచ్చిన వ్యూ? ఐ లవ్ యూ. నెక్స్ట్ ఇక్కడే ఉంటా, హైదరాబాద్ లోనే మీతోనే ఉంటా. బోల్డ్ అని సినిమాలు చేయాలా? అదే అనుకుంటున్నా. నెక్స్ట్ ప్రతిరోజు ఏంటమ్మా ఏమో ఏమన్నా జరగచ్చు అన్నారు కదా, మరి చెప్పనా? కుక్కర్ వల్ల కుక్కర్ లో కుక్ చేసి ఉడికిపోయినా దాదాపు తోస్తారు. లేదేమో తమ్ముడు, నువ్వన్నా అవ్వచ్చు కదా. ఒక సాంగ్ ఏది ఈ గోల్లో పాట కూడా కావాలా? ఓకే బిగ్ బాస్ మీద నేను అక్కడ కొంచెం కంపోజ్ చేసిన కదా, అది ఓకేనా మీకు? మరైతే సైలెంట్ గా ఉండాలి. ఓకే రెడీయా? 1 2 3 ఆడు బాగా ఆడు. బిగ్ బాస్ సీజన్ 8 ఆడు బాగా ఆడు. ఇది బిగ్ బాస్ సీజన్ 8. ఏ బిడ్డ ఇది బిగ్ బాస్ అడ్డా. టన్ 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 టన్. ఏ బిడ్డ ఇది బిగ్ బాస్ అడ్డా. టన్ 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 టన్.
అంతే. థ్యాంక్ యూ. ఏంటమ్మా విన్నర్? ఇంకా నాకు తెలిసి ఇంకా ఎంటర్ అయినట్టు అనిపించట్లేదు. టాప్ 5 కూడా ఎంటర్ అవ్వలేదు అంటాను అనుకున్నావా? కాదు, నాకు తెలిసి కొంచెం స్ట్రాటజీగా అంటే ముందే చెప్పేయకూడదేమో, ఎక్సైట్మెంట్ పోతుంది.